ఒక్క రోజులోనే 96% మందికి ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. అనంతపురం నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడుతూ పింఛన్లు అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలిసేది కాదని విమర్శలు చేశారు. పింఛన్ల కోసం లబ్ధిదారులు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే 4000కు పింఛన్లు పెంచామని చెప్పారు. త్వరలోనే కొత్త పింఛన్లు అర్హులైన అందరికీ ఇస్తామన్నారు. చిన్న దూరదండ చెప్పని వాళ్ళు ఓకే ఫండ్ ఎంత పోతారంటారు కొద్దిగా లాంగ్ బాబా లాంగ్ ఇక్కడ ఓకే సరే ఓకే సార్ అంగడికి దానికి అప్పుడు 15 గడిచేసాము గంటకే సార్ ఎమ్మెల్యే సార్ గుర్తుందా సార్ ఒకసారి సార్ సైడ్ అండి ముందు రండి మీరు రేపకి రండి తీసుకున్నాం డబ్బులు ఎంత వస్తుంది 6,000 పెన్షన్ చేయించుకుంటావా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉదయమే 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు, అలాగే మా కూటమి ప్రభుత్వం ఈ పింఛన్లు పంచే కార్యక్రమం ప్రతి నెల 1వ తేదీన అక్కడ స్థానికంగా ఉండే నాయకులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి డివిజన్లో ఇన్ఛార్జీలు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరితో కలిపి ఈరోజు పెన్షన్లు ప్రతి 1వ తేదీ పంచడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 50-60% పెన్షన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 9 గంటల లోపలే, అంటే పొద్దున్నే 7 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటల్లోనే 60% కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం కల్లా 95-96% పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒకటి ఏదైనా ఇంటి దగ్గర లేకపోవడము, లేకపోతే మిగిలినవి నెక్స్ట్ డే మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేస్తున్నాం. 100% పెన్షన్స్ 1వ తేదీ లేదంటే 2వ తేదీ లోపల ఖచ్చితంగా ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కానీ పెన్షన్స్ పాపం సచివాలయాల దగ్గరికి పోయి కాసుకొని తెచ్చుకునే పరిస్థితి, అలాగే ముసలి ముతుగా ఎవరన్నా ఉంటే ఇబ్బంది పడే పరిస్థితి, ఎండకి కాచుకొని. కానీ ఈరోజు 1వ తేదీ టెన్షన్గా, అంటే పర్ఫెక్ట్గా అదే సిబ్బందితో, మా సచివాలయం సిబ్బందితో కలిపి మా నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు కలిపి పెన్షన్ కార్యక్రమం పంచడం జరుగుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ
వాగ్దానం మాత్రం మేము 1000 రూపాయలు పెంచుతామని చెప్పేసి ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో. అంటే ప్రజల్ని మభ్యపెట్టి ఈ వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ 2019లో గెలిచిన తర్వాత 5 ఏళ్ళకి 1000 రూపాయలు పెంచినాడు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 1000 రూపాయలు పెంచుతామని చెప్పేసి చెప్పిన విధంగా తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచే కార్యక్రమం తీసుకున్నారు. ఫస్ట్ 3000 రూపాయల నుంచి 4000 రూపాయలకు పెంచాం. అలాగే వికలాంగులకి 6000 రూపాయలు ఇచ్చాం. అలాగే పూర్తిగా బెడెడ్ ఉండే వాళ్ళకి 15000 రూపాయలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవే కాకుండా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత విధంగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా తొలి 5 సంతకాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, అంటే ఉద్యోగస్తులు నిరుద్యోగులకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి. అలాగే అన్నా క్యాంటీన్లు 2014లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకి 5 రూపాయలు మాత్రమే 5 రూపాయలు తీసుకొని ఒక పూట భోజనం పెడతా ఉంటే అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల కడుపు కొట్టిన పరిస్థితి. కానీ మళ్ళీ 2024లో అధికారంలోకి వస్తానే 2005 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు ఒక 70 మొత్తం 275 280 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలకి మళ్ళీ 5 రూపాయలతోనే పూట